బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. గత 5 ఏళ్లుగా టీటీడీలో అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. గత 5 ఏళ్లుగా టీటీడీలో అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? సుధాత్రి, టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ పై ఈవో శ్యామలరావు గతంలోనే దీనిపైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో పలు కాంట్రాక్టులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలి కొన్ని కార్యక్రమాలు అయితే అమలు చేసింది. దీంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పాలక మండళ్లలో గతంలో ఉన్న టెండర్లను రద్దు చేసి అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి మళ్ళీ టెండర్లను పిలవడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించి ఒక కోడ్ ఏదైతే వేలంపాట నిర్వహించారో దాని ప్రకారం కూడా పనులు అప్పగించడం కూడా జరిగింది. అయితే ఇలాంటి పనులు కొన్ని నాసిరకంగా ఉన్నాయని, అలాగే కొన్ని పనులు అవసరం లేని పనులు కూడా చేపడుతున్నారన్న ఆరోపణలు దీని మీద రావడంతో దీనిపైన ఇంజనీరింగ్ అధికారులతో కూడా ఈవో ఒక ప్రత్యేక సమావేశం కూడా తీసుకున్నారు. దీంతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 25% కనీసం అమలు కాని ఏ పనులు ఉన్నా వాటన్నిటిని రద్దు చేయాలంటూ కూడా ఒక జీవో అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా జీవో టీటీడీ అధికారికంగా విడుదల చేసి దీనికి ఇప్పటికే ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా అధికారులు కూడా ఈ ఆదేశాలు వెంటనే పాటించాలని చెప్పి కూడా ఈవో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూటమి నేతలు కూడా వాళ్ళు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. టీటీడీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నెయ్యి లడ్డు సంబంధించి నెయ్యి విధానం ఉందో ఇది కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిలోనే జరిగిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో నెయ్యికి సంబంధించి ఎక్కువ రేటుకి టీడీపీ ప్రభుత్వంలో నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేవారని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పట్లో ఈవో ధర్మారెడ్డి దీన్ని కూడా రివర్స్ టెండరింగ్ విధానంలో ఇంకా తక్కువకు కోట్ చేసి నాసిరకం నెయ్యి వాడుతున్నారు. కేవలం నెయ్యి వ్యవహారమే కాదు, ఇంజనీరింగ్ పనులన్నీ కూడా అలాగే ఉన్నాయని కూడా చెప్తున్నారు. తిరుపతిలోని టీటీడీ గోవిందరాజు సత్రాలు కూడా హడావిడిగా కూల్చేశారని, అలాగే స్విమ్స్ హాస్పిటల్లో రెనోవేషన్ పేరుతో కమిషన్ల కోసం మళ్ళీ కాంట్రాక్టర్లు మళ్ళీ కొత్తగా పిలవడం జరిగిందని చెప్పి వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పి గతంలోనూ కూడా కూటమి నేతలు కూడా టీటీడీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న ఈవో శ్యామలరావు గత 3 ఏళ్లుగా ఏదైతే కొత్తగా టెండర్లు పిలిచారో టీటీడీలో వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ కూడా జీవో అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించి మళ్ళీ అవసరమైతే కొత్త టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.